సభకు జైభీములు. జ్ఞాన ప్రచార సభ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఒక లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాం లాగా ఒక బూట్ క్యాంప్ని నిర్వహించినందుకు నల్లబాబన్నకు అట్లాగే జ్ఞాన ప్రచార సభ నాయకులందరికీ కూడా పేరు పేరున నా జైభీములు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్న గురుతుల్యులు ఎవరి పాటలైతే విని మేము పెరిగి పెద్దోళ్ళమై ఇవాళ ఇట్లా అంబేద్కర్ ఆత్మగౌరవ జెండా పట్టుకొని నడుస్తున్నామో అందుకు కారకుడు జయరాదన్న ఉన్న ఈ వేదికలో అన్న ముందు మాట్లాడడం నాకు ఎప్పుడు గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పాటలు పాడుతూ పెరిగిన వాళ్ళం. అట్లాగే వేదిక మీద మరొక పెద్దలు అన్న శ్యామ్ గారు, వారి చేతుల మీద నేను మన నర్ర రవికుమార్ అన్న బర్త్డే రోజు మెమోంటో అందుకున్నట్టు గుర్తు. నిన్ననే ఒక ఇఫ్తార్ విందులో కూడా అన్న మేమందరం కలుసుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ డేనే ప్రభాన్న మేమందరం మళ్ళీ ఇక్కడ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి జైభీం తెలియజేస్తా ఉన్నా. ఇక వేదిక మీద 3 మాతృమూర్తులు ఉన్నారు, సోదరులు, ఆ సోదరిలు, వాళ్ళందరికీ కూడా నా జైభీంలు. మరో 2 ఆణిముత్యాలు ఉన్నారు. ఒకరు తంబూర బుర్రతోటి జీవితాన్ని దానికి దారపోసి ఒక జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు తెచ్చుకోవడము అంటే మన జాతులన్నిటికీ ఒక గర్వకారమైనటువంటి విషయము. రేపు మనం గర్వంగా చెప్పుకోవడానికి మీ జాతిలో ఎవరున్నారు అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తే ఇగో ఇట్లాంటి కొండప్ప గారే ఉంటారు. దాసరి కొండప్ప గారికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. వారికి నా జైభీములు. అట్లాగే డప్పుకి జాతీయ హోదాను తెచ్చినటువంటి తమ్ముడు అందే భాస్కర్ అంటే నాకు చాలా కోపం ఉండేది చాలాసార్లు. ఎందుకు అంటే తమ్ముడు డప్పు కొడతాడు, పాటలు పాడతాడు, కవితలు రాస్తాడు, ఉద్యమం చేస్తాడు, ఉర్రుతలు గీస్తాడు. ఇన్ని ఒక్కటి చేస్తే ఊకుంటాను నేను. ఏదన్నా ఒకటి ఉండాలి కానీ అని అనుకుంటోంది. తమ్మి నువ్వు డప్పే కొట్టు నా మాటినని చెప్పి అంటే లేదన్నా, నన్ను డప్పు కొడితే తక్కువ చూస్తాను మీ అందరూ, కాబట్టి నేను డప్పు కొట్టాను. నేను కొట్టానా డప్పు అన్నాడు జాతీయ అవార్డు తెచ్చుకోండి పోయి. సో అట్లాంటి అంటే అంటరాని కులములో పుట్టిన కళలకి అంటరాని వాళ్ళకి గౌరవం లేదు ఈ సమాజంలో అని మనువాదం 3000 ఏళ్ల పాటు వెనక్కి నెడితే మేము ఎందులో కూడా తక్కువ కాదు అని తొడగొట్టి నిలబడ్డటువంటి తమ్ముడు అందే భాస్కర్. అది చాలా గొప్ప విషయం. నిన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలో డాక్టర్ జిల్కర శ్రీనివాస్ అన్న గొప్ప వ్యాసం రాసిండు అందే భాస్కర్ మీద. అట్లా తమ్ముడు భాస్కర్ అంటే నాకు బాగా ఇష్టము. తను డప్పు మీద నిజంగానే సూర్య భగవంతరావు సారు సచ్చి ఎక్కడ ఉన్నాడో కానీ ఒక ఆణిముత్యాన్ని మనకు అందించిపోయిండు ఆయన రూపంలో. బుద్ధుడు చెప్తాడు కదా, మనకు మరణం ఉంటుందా, మనం మళ్ళీ బతకగలమా, పుట్టగలమా అని చెప్పేసి అంటే మన పిల్లల రూపంలో మనం బతికే ఉంటాము అని చెప్పేసి అన్నాడు. ఇవాళ సూర్య భగవంతరావు సార్ కూడా అందే భాస్కర్ రూపంలో బతికే ఉన్నాడు అని చెప్పి నాకు అనిపిస్తున్నది. అట్లా డప్పు మీద సరిగమలు వాయించగలిగేటటువంటి కెపాసిటీ ఇవాళ అందే భాస్కర్కి ఉన్నది. తర్వాత ఇంకొక ఆణిముత్యం కూడా మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. జాంబవ పురాణాన్ని ఈ తెలుగు నేల మీద కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి ప్రదర్శించినటువంటి మహాకళాకారుడు మన గడ్డం సమ్మన్న ఇంకొద్దిసేపట్లో ఇక్కడ మనతో పాటు జైనగా ఉన్నారు. అయితే మా నల్లబాబనని ఎందుకు మెచ్చుకోవాలి అని చెప్పేసి అంటే మన దాంట్లో ఎవరికన్నా పేరు వస్తే మనమే ఓర్చుకోలేని వాళ్ళం. మనం అత్యంత వెనుకబడ్డ జాతి మనది. కాబట్టి ఇట్లాంటి జాతిలో ఇగో మా ఊరికి అవార్డు వచ్చింది అని చెప్పి సన్మానం చేసి వాళ్ళని గౌరవించుకునేటటువంటి ఒక గొప్ప సంస్కృతిని ఇక్కడ స్టార్ట్ చేసింది. కాబట్టి నల్లబాబనని మనం ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అయితే జ్ఞాన ప్రచార సభకు సంబంధించి ఒక 2 మాటలు, అట్లాగే కళారంగంలో ఉన్నటువంటి బ్రాహ్మణవాద మనువాద వ్యవస్థల గురించి ఒక 2 మాటలు మీతో పంచుకుంటాను. వాస్తవానికి బాబన్న మీరు ఒక 20 నిమిషాలు మాట్లాడాలన్నా అని చెప్పేసి అన్నారు. ఆ లోపు ముగించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇంకా వేదిక మీద జయరాదన్న లాంటి పెద్దల మాటలు మనం వినాల్సి ఉంది కాబట్టి, శ్యామన్న ఇట్లా మాట్లాడతారు కాబట్టి. జ్ఞాన ప్రచార సభ ఈ పేరులోనే ఒక యూనిక్నెస్ ఉన్నది. దేన్ని ప్రచారం చేయాలి? జ్ఞానాన్ని ప్రచారం చేయాలి. ఇవాళ సోషల్ మీడియాలో ఏం ప్రచారం అవుతున్నది? వాట్సాప్ యూనివర్సిటీలో ఏం ప్రచారం అవుతున్నది? రవీందర్, అజ్ఞానం ప్రచారం అవుతున్నది. నీలం చిరు చెప్పాలి.
అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలో పుట్టుకొచ్చి రాత్రికి రాత్రి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదనే దాకా పోతున్నారు ఆలు చదువుకోని వాళ్ళు కూడా. కత్తి పద్మారావు సార్ కాలి గోటికి తూలనోళ్ళు కూడా కత్తి పద్మారావు సార్ని విమర్శించేటటువంటి సాహసం చేస్తూ ఉన్నారు. కాబట్టే ఇవాళ జ్ఞానాన్ని ప్రచారం చేయాల్సినటువంటి ఒక అనివార్యత ముందుకొచ్చింది. మా సంజీవ్ అన్నకు తెలుసు, బుద్ధిస్ట్గా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆదర్శనీయుడు ఆయన. అట్లా జ్ఞానాన్ని మనం ప్రచారం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో నల్లబాబన్న ఈ సభని ఏర్పాటు చేయడమే నిజంగా హిస్టారికల్. మనకు చాలా సభలు ఉన్నాయి మన చరిత్రలో. ఆంధ్ర మహాసభ ఉన్నది, దళిత మహాసభ ఉన్నది, ఇట్లా రకరకాల సభలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే భిన్నంగా కేవలం జ్ఞానమే లక్ష్యంగా జ్ఞాన మహాసభ పెట్టడం అనేది ఒక హిస్టారికల్ స్టెప్. కాబట్టి మన జనాలకి జ్ఞానాన్ని ప్రచారం చేయాలి అనే దానికి ఆద్యులు ఎవరు అని మనం చరిత్రలోకి వెళితే 2500 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు చేసింది ఆ పని. మీరు చాలాసార్లు గౌతమ బుద్ధుని ఫోటోలు చూస్తే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు, వెనకాల సూర్యుని బొమ్మ ఉంటుంది. ఆయన కేవలం తపస్సు చేసుకుంటే జ్ఞానం వచ్చింది అంటారు. కూర్చుంటే ఎక్కడ జ్ఞానం రాదు, కాళ్ళకు తిమ్మిర్లు వస్తాయి, జ్ఞానం రాదు. గౌతమ బుద్ధుడు ఏం చేసిండు అంటే ఆయన 16 జనపదాలు తిరిగిండు. ప్రజల జీవితాల్ని చూసి కోరికలే దుఃఖానికి మూలము అనేటటువంటి ఒక సత్యాన్ని కనుగొని ఆ తత్వాన్ని, ఆ ఫిలాసఫీని ఆచరిస్తూ జీవించి ప్రజలకు జ్ఞానాన్ని పంచేటటువంటి మొట్టమొదటి ప్రవక్త ఎవరు అంటే ఈ దేశంలో గౌతమ బుద్ధుడు. ఈ 2 రోజుల క్లాసుల్లో మీకు ఆ టాపిక్ వచ్చి ఉంటుంది. అట్లాగే గౌతమ బుద్ధుడు దేంట్లో గొప్ప అని చెప్పేసి అంటే పాదయాత్రని మొదలుపెట్టిన వాడు కూడా ఈ దేశంలో గౌతమ బుద్ధుడే. ఇవాళ చాలా మంది అధికారం కోసం పాదయాత్రలు చేస్తున్నారు. అయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు, కొడుకు జగన్ రెడ్డి గారు చేసిండ్రు, వాళ్ళ చెల్లె షర్మిల గారు చేసిండ్రు. ఇట్లా రకరకాల పాదయాత్రలు రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం చేస్తున్నారు. ఆ పాదయాత్రలు కాదు గౌతమ బుద్ధుడు చేసింది. గౌతమ బుద్ధుడు సంఘ పరివర్తన కోసం ఈ దేశంలో పాదయాత్ర చేసినటువంటి చరిత్ర కూడా గౌతమ బుద్ధునికి ఉన్నది మిత్రులారా. అయితే ఇక్కడ మీ అందరికీ నేను చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 2 రోజుల పాటు మీరు ఇక్కడ విన్నటువంటి అనేక విషయాలు, అసలు బాబన్న ఎట్లా ఆలోచన చేసిండో కానీ బహుజన చైతన్యము నీరుగారిపోయి చాలా దుఃఖభరితంగా, ఆవేదన భరితంగా ఉన్నటువంటి ఒక సంధి కాలంలో ఈ క్లాసుల్ని పెట్టిండు అని చెప్పి నాకు అనిపిస్తా ఉన్నది. చాలా కీలకమైనటువంటి సమయం మిత్రులారా ఇది. ఎందుకు అంటే ఒక్కడున్నా చాలు గట్టివాడు, 100 మంది అవసరం లేదు. బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఒక్కడున్నా చాలు. నా కాలంలో బహుజన రాజ్యాధికారం రాకపోయినా పర్లేదు, మా కాంశీరామ్ ఉన్నాడు ఇక్కడ, మా బాబన్న కొడుకు, కాంశీరామ్ కాలంలో వచ్చిన చాలు బహుజన రాజ్యాధికారం అని చెప్పేసి బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం రాజకీయాల్లో వెనకబడతా ఉన్నాం అనే విషయాన్ని ఆలోచిస్తే పరివర్తన ఉద్యమం లేని రాజకీయ ఉద్యమం నిలబడదు అని కాంశీరామ్ గారు ఎప్పుడో చెప్పారు. అంటే మన జనాల మైండ్ సెట్ మారకుండా కేవలం నువ్వు ఓటేయి 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 అంటే వాడు ఎందుకు వేస్తాడు ఓటు? నీ మాట కంటే వానికి నోట్ ఎక్కువ ఉన్నది, వానికి మందు బాటిల్ ఎక్కువ ఉన్నది, వానికి బిర్యానీ ఎక్కువ ఉన్నది, వానికి ఆ దళిత బంధు పథకం ఎక్కువ ఉన్నది. ఇవన్నీ ఉండగా నీ మాట ఇది వాడు ఎక్కడ ఓటేస్తాడు? వాడిని నువ్వు మార్చే పని చేయలేదు 5 ఏళ్ల పాటు. ఎలక్షన్ల ముందొచ్చి నువ్వు వాడిని ఓటేయని బలాత్కారం చేస్తున్నావు, బలవంతం చేస్తున్నావు, వాడెందుకు ఓటేస్తాడు? కాబట్టి పరివర్తన ఉద్యమము అనేది లేకపోవడం కారణంగానే రాజకీయ ఉద్యమం ఫెయిల్ అవుతా ఉన్నది. ఇదే మనకి ఈ దేశంలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నా చుట్టే ఉన్న చాలా మంది మిత్రులంతా రేపు నేను ఎమ్మెల్యే కాబోతున్నా, ఆ తర్వాత మినిస్టర్ కాబోతున్నా, ఆ తర్వాత చీఫ్ మినిస్టర్ నేనే అని చెప్పేసి అన్నాడు. నిన్నగాక మొన్న కళ్ళు తెరిచిండు, పుట్టింది నిన్నగాక మొన్ననే. కానీ వెంటనే ఎమ్మెల్యే ఆయనే, మినిస్టరు ఆయనే, ఆ తర్వాత చీఫ్ మినిస్టరు ఆయనే అనే దశకి వెళ్ళిపోయినటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఇవాళ. అంటే ఈజీ గోయింగ్ టెండెన్సీ. రాజకీయాలు అర్థం కాలే, రాజకీయాలని కాలానుగుణంగా అంచనా వేసేటటువంటి సత్తా లేదు మనకి, ఒక రివ్యూ చేసుకునే దమ్ము లేదు మనకి. కాబట్టి ఏమైతున్నది అంటే గాలిలో మెడలు కడుతున్నారు మనోళ్ళంతా, ఊహల్లో తేలిపోతున్నారు మనోళ్ళంతా. అంటే సైద్ధాంతికమైనటువంటి ఒక స్పష్టత లేదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 రోజుల పాటు క్లాసులు విన్నటువంటి మిత్రులందరికీ నేనేం చెప్తున్నా అంటే కింగు కంటే కింగు మేకర్ గొప్పవాడు, కింగు కంటే కింగు మేకర్ గొప్పవాడు. మనం రాజుగా అనవసరం లేదు, బ్యాన్స్ రాజులను తయారు చేస్తాం మేము అనేటటువంటి ఒక నమ్మకంతో జీవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి
కింగ్ మేకర్గా ఉండాలంటే చాలా కోల్పోవాలి. తెర వెనుక ఉండాలి, కుర్చీలు బల్లాలు మోయాలి, నీళ్ళు అందియాలి, వాడు సర్వసాకిరి చేసి మళ్ళీ వెనకాల ఎక్కడో లాస్ట్కి కూర్చోవాలి సప్పుడు కాకుండా. అవో దట్ ఈస్ కింగ్ మేకర్ వర్క్. అంటే చాలా సింప్లిసిటీగా జీవించేటటువంటి తత్వం. మా జయరాజన్ చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అంటే ఒక సాదా సీదా జీవితం, ఒక తత్వవేత్త లాంటి జీవితం. ఆయన అవని పుస్తకం చదువులు మీకు తెలుస్తుంది ఎంత గొప్ప రచయిత జయరాజన్న అనేటటువంటి విషయం. నేను ఆ పుస్తకం చదివి ప్రకృతి తాత్వికుడు జయరాజన్న అని గొప్ప వ్యాసం రాసిన నమస్తే తెలంగాణ పేపర్లో. కాబట్టి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాత్రికి రాత్రి ఏది కూడా మారదు. మారడానికి కొంత సమయం తీసుకుంటుంది, కొంత కాలం పడుతుంది. మనకు డైలెక్టిక్స్ అర్థం కావాలి. ఈ ప్రకృతి దేని మీద నడుస్తూ ఉన్నది, ఈ సమాజం ఏ విషయాల మీద నడుస్తూ ఉన్నది, దాన్ని మనం ఎక్కడ తప్పటడుగులు వేస్తూ ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఆలోచించుకొని అడుగులు వేసినప్పుడు మాత్రమే మనం రాజ్యాధికారాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాధికారం కంటే కూడా పరివర్తన ఉద్యమమే చాలా గొప్పది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి. ఢిల్లీ మెడలు వంచినటువంటి ముగ్గురు మహా ఆనిముత్యాలు ఈ వేదిక మీద ఉన్నారు. వారికి సాధారణంగా స్వాగతం తెలియజేద్దాం. గడ్డం సమ్మన్న గారు రావడం కూడా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అన్న గట్టిగా చప్పట్లతోటి అన్నకి స్వాగతం తెలియజేసుకుందాం మిత్రులారా. అయితే ఇక్కడ మీకు నేను చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి అంబేద్కరిజం అంటే ఒక ఆదర్శం మాత్రమే. అంబేద్కరిజం అంటే కేవలం ఆదర్శంగా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. అందరూ నా దిక్కే చూస్తున్నారా? నేను చెప్పేది వింటున్నారా? అంటే కొందరు అటు దిక్కు చూస్తున్నారు. సో కాబట్టి అట్లా కాదు, ఇటు దిక్కు చూడాలి. అంబేద్కరిజం అంటే మన సెల్ ఫోన్లో వాల్ పేపర్ పెట్టుకోవడం కాదు. అంబేద్కరిజం అంటే మన ఇంట్లో ఫోటో పెట్టుకోవడం కాదు. అంబేద్కరిజం అంటే మన సెల్లో రింగ్ టోన్ పెట్టుకోవడం కాదు. అంబేద్కరిజం అంటే ఒక జీవన విధానం, ఒక లైఫ్ స్టైల్. అది ఆ లైఫ్ స్టైల్లో జీవించేటటువంటి దానికి అంటే మొత్తం అంబేద్కరిస్టులు మూడే భాగాలుగా విభజించవచ్చు. మొదటి వాళ్ళు ఆదర్శనీయమైనటువంటి వాళ్ళు, అంటే కేవలం పేరు చెప్తారు. వాళ్ళకి రాజకీయాలు తెలియదు, వాళ్ళకి పరివర్తన తెలియదు, వాళ్ళకి సైద్ధాంతికాలు తెలియదు, వాళ్ళకి ఏ విషయాలు తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా ఏంది అని చెప్పంటే అంబేద్కర్ మావుడు బై చాలా చేసిండు, బొచ్చడి చేసిండు. ఎన్ని చేసిన అనుకుంటాను? బొచ్చడి చేసిండు. ఎన్ని చేసినట్టే బొచ్చడి చేసిండు. అంటే ఏం చేసిండో ఈయన చెప్పడు, ఆయన చెప్పడు. అట్లాంటి ఆదర్శంగా ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది మనలోనే చాలా మంది ఉంటారు. ఇక రెండో రకం అంబేద్కరిస్టులు ఎట్లా ఉంటారు అంటే అధ్యయనం చేసేటటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ వెంకట్రావు అన్న ఉన్నాడా? పుస్తకాలు బయట పెట్టి ఉన్నట్టున్నాడు. బహుశా వెంకట్రావు అన్న పుస్తకాలు అమ్ముతున్నాడు కదా. అయితే అధ్యయనం చేసేటటువంటి ఒక అలవాటు మన జీవితంలో ఉండాలి. వీళ్ళు రెండో రకం అంబేద్కరిస్టులు. వీళ్ళు ఏం చేస్తారంటే స్టడీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ఇష్యూ వచ్చింది, దీనికి అంబేద్కర్ ఏం చెప్పిండు అని చరిత్రలోకి వెళ్ళి చూడగలగాలి. అట్లే సిఏఏ ఎన్ఆర్సీ వచ్చింది, మరి వీటి గురించి అంబేద్కర్ అప్పుడు ఏం చెప్పిండు ఓసారి చూడాలి. కాశ్మీర్ ఇష్యూ వచ్చింది, ఆర్టికల్ 370, దాని గురించి ఏం చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్. రూపీ గురించి ఏం చెప్పిండు అంబేద్కర్. లేదా మేడే వస్తే మనోళ్ళంతా మొత్తం కమ్యూనిజం 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 అంటారు. అసలు కమ్యూనిజం కాదని ఆయన 8 గంటల పని విధానం పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ కదా అనేటటువంటి చరిత్ర లోతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేసేటటువంటి పని చేయట్లేదు. అందుకే ఇవాళ హిందుత్వవాదులు మనువాదుల దాడులు చాలా పెద్ద మొత్తంలో పెరుగుతూ ఉన్నాయి. సనాతనం పేరుతోటి దాడి చేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పే సబ్జెక్టు మన దగ్గర ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిండు రాముని కృష్ణుని రహస్యాలు అని రాసిండు. అది మనం చదివితే కదా మనకు తెలిసేది. మనం 4 ముక్కలు అవతలంతో డిబేట్ చేయగలగాలంటే మనం చదవగలిగేటటువంటి అధ్యయనం అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. అంటే చాలా మంది ఇక్కడ ఒక పొరపాటు కూడా చేస్తారు. ఏంటంటే అధ్యయనం అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు. అధ్యయనం అంటే జ్ఞానవంతులతోటి కలిసి తిరగడం కూడా. జ్ఞానం ఉన్నంతో తిరిగితే మీకు జ్ఞానం వస్తుంది, సినిమాల సోకున్నంతో తిరిగితే సినిమాలే వస్తాయి. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే 4 ముక్కలు చదువుకున్న దగ్గర ఉంటే 4 విషయాలు వినగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే, వాటిని చర్చించగలిగితే అప్పుడు మనకి జ్ఞానం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అధ్యయన పరులైనటువంటి అంబేద్కరిస్టులు రెండో రకంగా ఉంటారు. మొదటి వాళ్ళు ఆదర్శవంతులు, రెండో వాళ్ళు అధ్యయన పరులు. ఇక మూడో వాళ్ళు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆచరణీయమైనటువంటి వ్యక్తులు. అంటే చదువుకున్న దాన్ని, విన్నదాన్ని, అర్థం చేసుకున్న దాన్ని, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి వాడు అసలైనటువంటి అంబేద్కరిస్టు. కాబట్టి
కాబట్టి ఇక్కడ నల్లబాబన్న జ్ఞాన ప్రచార సభ ఆధ్వర్యంలో 2 రోజుల క్లాసులు పెడితే నేను విని ఈ గేటు దాటేదాకా గుర్తుపెట్టుకుంటా, గేటు దాటినాక నాకు సంబంధం లేదు, నా జీవితం నాదే, బాబన్న జీవితం బాబన్నదే అని అనుకుంటే మనకు పనికిరాదు, మనకు దానివల్ల ఉపయోగం లేదు. కానీ మనం దాన్ని ఇక్కడ నేర్చుకున్న దాంట్లో నీకు నువ్వుగా ఆలోచించుకోవాలి. ఏమని, అరే ఇన్ని రోజులు నేను పలానా విషయం పట్ల నేను తప్పుగా ఆలోచించిన, కానీ నాకు ఈ క్లాసులల్లో కొంచెం అర్థమైంది, అది అసలు దీన్ని మనం ఆచరణలో పెట్టాలి అసలు ఇప్పటి నుండి అని ఒక నీకై నువ్వు ఒక కార్యాచరణ కనుక ఏర్పాటు చేసుకుంటే అప్పుడు నువ్వు నిజమైనటువంటి అంబేద్కరిస్ట్గా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు ఆదర్శనీయమైన అంబేద్కరిస్టులో ఉంటారా, అధ్యయనపరులైనటువంటి అంబేద్కరిస్టులో ఉంటారా, ఆచరణీయమైనటువంటి అంబేద్కరిస్టులో ఉన్నారా అనేది మీకు మీరుగా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మాత్రం నేను ఇక్కడ మీ అందరితోటి విన్నవించుకుంటున్నా మిత్రులారా. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా జయరామన్న లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక 3 రకాల కోతులు ఉంటాయట. 3 రకాల కోతులు. ఒక కోతి బొమ్మకి ఒక రాయి ఈ చెవిలో వేస్తే అది ఈ చెవులకి వెళ్ళి బయటపడుతుందట. ఈ చెవిలో రాయేస్తే ఈ చెవులకి వెళ్ళి బయటపడుతుందట. ఇంకో కోతి బొమ్మకి నోట్లో రాయేస్తే అది కడుపులోకి పోతాడు, మళ్ళీ బయటికి రాదు. అది ఇది మీరు అర్థం చేసుకోవాలంటే క్లాసులు వింటున్న వాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేవాళ్ళు, ఇంకొందరు క్లాసులు విని అది మైండ్లో పెట్టుకుంటారు, ఇంకెవరిని చెప్పరు. ఇక అస్సలు నువ్వు ఎంత గొంతు కోసినా నేను ఒక్క ముచ్చట చెప్పను నీకు, ఆడ ఏం చెప్పినా నాకే ఉపయోగపడాలి. అది పోటీ పరీక్షల నిపుణులు వాళ్ళు పక్కని మార్కు రావద్దు కదా, కాబట్టి మన దగ్గరనే పెట్టుకోవాలి అనుకునేటటువంటి బ్యాచ్ కూడా ఇంకొకటి ఉంటుంది. కాబట్టి అది కూడా కరెక్ట్ బ్యాచ్ కాదు. ఇంకా 3వ కోతి ఏముంటుందంటే, అది దానికి నోట్లో వేస్తే అది మైండ్లోకి పోతుంది, మైండ్లోకి పోయి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ నోట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. దట్ ఈస్ జ్ఞాన ప్రచార సభ. కాబట్టి మీకు తెలిసిన విషయాలు, మీరు విన్న విషయాలు మీరు మర్చిపోకుండా ఉండాలన్నా సరే ఫస్ట్ మీ ఇంట్లో చెప్పండి. ఇక్కడ భర్తలు వచ్చి వింటే భార్యలకు చెప్పండి, భార్యలు వచ్చి వింటే భర్తలకు చెప్పండి, భార్యాభర్తలు ఇద్దరింటే కుటుంబ సభ్యులకు చెప్పండి, అత్తకో మామకో ఇంకోరికో చెప్పండి. లేదా మన ఇళ్లలో మా కాన్సరం లాగా చిన్న చిన్న యంగ్ డైనమిక్ లీడర్స్ ఉంటారు, వాళ్ళకు కూర్చోబెట్టి చెప్పండి. అప్పుడు వాళ్ళు విని దాన్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనం ఏమనుకుంటామంటే ఏదో నడుస్తుంది, ఎప్పటికో తప్పటికి అవుతుంది తప్ప మనం ఏం చేస్తాం, మన వల్ల ఏం మారుతుంది ఈ లోకం అనుకుంటారు. దట్ ఇస్ నాట్ రైట్. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. మన వల్లనే ఈ సమాజం మారుతుంది అని నమ్మినప్పుడు మాత్రమే ఈ సమాజం మారుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి 2 రోజుల పాటు క్లాసులు విన్నాము అని చెప్పేసి అంటే దాన్ని మైండ్లో రాసుకోవాలి, మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, దాన్ని ఆలోచించుకోవాలి, దాన్ని చర్చించుకోవాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రచారం చేసేటటువంటి పని చేయాలి. ఇవాళ పెద్ద మొత్తంలో దేశంలోకి రాజ్యాంగాన్ని మారుస్తాము అనేటటువంటి శక్తులు 3వసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 3వసారి మళ్ళీ మతమే రాజ్య రూపం దాల్చేటటువంటి ఒక పరిస్థితులు ఉన్నప్పుడు మన సైన్యం పెరగాలి, బహుజన వారియర్స్ పెరగాలి, అంబేద్కరిస్టులు పెరగాలి అని చెప్పేసి అంటే మనందరం అది ఒక జీవితంలో మన జీవన విధానంలో భాగం చేసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమైద్ది అనేటటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఆచరణ విషయానికి వచ్చే వరకు ఎవరెవరు ఎంత ఆచరిస్తారు అనేది మన వ్యక్తిగతం. ఇప్పుడు నేను ఒకసారి ఆదిలాబాద్ జిల్లా బాసరకు పోయినా. బాసర సరస్వతి దేవాలయం చాలా ఫేమస్. పోతే అక్కడ చాలా మంది పెద్ద పెద్ద కవులు వచ్చిళ్ళు, రచయితలు వచ్చిళ్ళు, వాళ్ళంతా చాలా లెఫ్ట్ ఉద్యమాల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళా బయటకు వస్తే మార్క్సిజం మాట్లాడతారు, కమ్యూనిజం అంటారు, జోర్దార్ లాల్ సలాం చెప్తారు. మళ్ళీ అక్కడికి పోతే పొర్లు దండాలు పెడతాను, పండుకొని ఆడికిటికి బొర్లు కూడా దండాలు పెడతాను. నేను సప్పుడుగా పక్కన నిలబడ్డా. ఏం రవీందర్ నువ్వు దండం పెట్టుకుంటలేవు అని చెప్పి వాళ్ళ భార్య నన్ను అడిగింది ఒక ఆమె. ఎందుకక్క అన్న. అరే సరస్వతి కటాక్షం లేదే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావా, సెంట్రల్ యూనివర్సిటీ దాకా పిహెచ్డీ చేసినావా అన్నది. అంటే నేను చెప్పిన మాకు ఈ సరస్వతి కాదక్క, మాకు మాతా సావిత్రిబాయి అని ఒక సరస్వతి ఉన్నది, ఆమె వల్ల చదువుకొని నేను సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేసిన తప్ప ఇక్కడ ఇట్లా కాదు అని చెప్పేసి అన్న. అంటే అది నా వ్యక్తిగత ఆచరణ. అంటే చాలా మంది ఏం చేస్తారంటే పబ్లిక్లో ఇట్లా ఉపన్యాసాలు ఇస్తారు స్టేజ్ల మీద, మళ్ళీ సందులో పోతే దండం పెట్టుకుంటా ఉంటారు. ఎవరు చూస్తాను నన్ను తిరుపతి పోయి దండం పెట్టుకుంటే, తిరుపతిలో గుండి వేసుకొని వచ్చి ఇక్కడ మా మామ చచ్చిపోయిందని చెప్తే అయిపోయా. తిరుపతిలో గుండి వేసుకొని వచ్చి ఇక్కడ ఏదో ఒక అబద్ధం చెప్తే ఎవరు చూసిండు నన్ను?
అనేటటువంటి వాళ్ళు కూడా మనలోనే ఉంటారు. కాబట్టి దయచేసి నేను అనేది ఏంటంటే, మీ మనస్సాక్షిగా, మీ అంతరాత్మ సాక్షిగా మీరు నిజాయితీగా నిలబడుతున్నారా లేదా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ఉంటున్నామా లేదా అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని వ్యక్తిగతంగా ఆచరించాల్సిందే తప్ప ఇంకోటి కాదు. ఈ మధ్య సంత రవిదాస్ జయంతి జరిగితే వాళ్ళేమో ఈ కాషాయము గుడ్డలు అవోటి మంచిగా జోరుదార్ కట్టి బొట్టు పెట్టిరు, ఇవన్నీ చేసారు. నేను కూడా దండం పెట్టి ఫోటో తీసుకొని ఫేస్బుక్లో పెట్టిన. నా కొడుకు అడిగిండు, అరే నువ్వు నాస్తికులు అంటావు, అంబేద్కరిస్ట్ అంటావు, మళ్ళా బొట్లేంది కాషాయం ఏంది స్వామి అడిగిండు నా కొడుకు. అంటే నేను అన్నా, బాబు ఇది బ్రహ్మనిజం కాదు నాయన, అది సంత రవిదాసుది. ఇంటలేడు మావోడిగా, ఎందుకంటే రిబల్ తయారై ఉన్నాడు కదా ఇంటనే. ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది, మనకి ఇంటనే ఉంటుంది. పిల్లల రూపంలో ఒక ప్రతిపక్ష లీడరు, కొడుకు రూపంలో ఒక లీడరు తిరుగుతాడు మన చుట్టే. అంటే బాగా తెలివితో ఇట్లా ఉంటుంది అటు పరిస్థితి. సో కాబట్టి వాళ్ళు అట్లా ప్రశ్నిస్తూ ఉంటే నా దగ్గర సమాధానం ఉండాలి రెడీగా. మరి కాబట్టి సమాధానం ఉండాలంటే మనకు ఆత్మసాక్షిగా, అంతరంగం సాక్షిగా మనం ఆచరిస్తున్నామా లేదా అనేది చాలా కీలకమైనటువంటి అంశం అయింది మిత్రులారా. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో అట్లా చూసుకున్నప్పుడు మన జీవన విధానంలో అంబేద్కరిజాన్ని భాగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం ఇంకెవరికైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విలువ కూడా ఏంటంటే, నైతిక విలువల మీద ఆయన జీవితం ఆధారపడి ఉన్నది. ఆయన జీవన సంఘర్షణే ఈ దేశానికి ఒక సందేశము అనేటటువంటి మాట కూడా అక్కడ పూణేలో చైత్య భూమిలో ఉంటుంది. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ 2 రోజుల పాటు నేర్చుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనము మన ఊళ్ళల్లో, మన గ్రామాల్లో, మన ఇళ్లల్లో మనం ప్రచారానికి పూనుకొని మన వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేసుకునేటటువంటి పని చేసినప్పుడు మాత్రమే జ్ఞాన ప్రచార సభ పెట్టిన ఈ 2 రోజులకి అర్థం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా మీరందరూ దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అయితే గడ్డం సమ్మన్న వచ్చిండు, మా కొండప్ప గారు ఉన్నారు, తమ్ముడు అంజభాస్కర్ ఉన్నాడు. ఈ జానపద కళలకి ఇవాళ ఒక సమున్నతమైనటువంటి గౌరవం తీసుకొచ్చింది. పెద్ద ఆయన కొండప్ప గారు పాట పాడింది కదా, జ్ఞానికే ఎరుక అజ్ఞానికే మెరుక అని చెప్పి అన్నాడు. వాస్తవానికి జ్ఞానము అంటే మన సమాజంలో బ్రాహ్మణులు అని అనుకుంటారు. కానీ ప్రొఫెసర్ కంచైలేశపాటు ప్రకారం జ్ఞాని ఎవడంటే, పొలం దున్నినోడు, కుండ చేసినోడు, చెప్పులు చేసినోడు, బొందలు తవ్వినోడు, ఈ పనులన్నీ చేసినోడు జ్ఞాని. కేవలం కూర్చొని తినేటోడు మాత్రం జ్ఞాని కాదు. ఏ ఉత్పత్తి లేనటువంటి సమాజం ఏదైనా ఉంది అని చెప్పేసి అంటే అది బ్రాహ్మణ సమాజం మాత్రమే. మరి అట్లాంటి దాన్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ఆ కొండప్ప గారు పాడినటువంటి పాటలో అదే ఉన్నది. జ్ఞానికే ఎరుక అని చెప్పేసి అంటే ఆ కష్టపడేటటువంటి మూలవాసునికే ఎరుక అనేటటువంటి ఒక తాత్విక లోతు ఉన్నది. దాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే జానపద కళకి ఎట్లాంటి అవమానాలు జరిగినాయో గడ్డం సమ్మానాన్ని కదిలిస్తే తెలుస్తుంది. ఆయన ఎన్ని అవమానాలు పడి ఇవాళ జాతీయ స్థాయిలో పద్మశ్రీ అవార్డు తెచ్చుకున్నాడు అనేటటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మా వరంగల్ జిల్లా వాస్తవుడు అయినందుకు కూడా మేము చాలా గర్వపడతాం. నల్లబాబన్న వీళ్ళంతా కూడా వరంగల్ నుండి వచ్చిన వాళ్ళే. సో అట్లాంటి ఒక ఆనిముత్యము మా గడ్డం సమ్మన్న ఆ జాంబవ పురాణం చెప్తుంటే మనకి ఈ దేశ మూలవాసుల చరిత్ర అంతా కూడా అర్థమవుతుంది. అంటే ఆ పురాణాల్ని వాళ్ళ కోసం ఎట్లా మలుచుకున్నా సరే ఒక అట్టడుగున ఉన్నటువంటి కులాన్ని మీరు రాజులు, ఈ దేశ మూలవాసులు, మీ తాత జాంబవుడు అనేటటువంటి ఒక ఆత్మగౌరవాన్ని అందించేటటువంటి పని గడ్డం సమ్మన్న చిందు కులం చాలా ఏళ్ళుగా ఈ దేశంలో చేస్తున్నది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి మిత్రులారా. అట్లా అయితే వాస్తవానికి వీళ్ళ ముగ్గురికి అవార్డు వస్తే మొత్తం దళిత సమాజాన్ని సత్కరించినట్టు, సన్మానించినట్టు ఏమాత్రము కాదు. ఎందుకు అంటే ఇప్పుడు నేనున్న కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు వచ్చినప్పుడు నేను సంతోషపడాలో బాధపడాలో అర్థం కాలే. ఎందుకు అంటే జాషువా బోయి భీమన్నకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చిన తర్వాత 40 ఏళ్ల పాటు మళ్ళీ దళితుణ్ణి ఆ సాహిత్య అకాడమీ భవన్ తొక్కకుండా చేశారు. 40 ఏళ్ల తర్వాత మళ్ళీ పస్తూరు రవీంద్ర అనేటోడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే పుస్తకం రాస్తే దానికి ఒక చిన్న అవార్డు వచ్చింది, యువ పురస్కారం అనే చిన్న అవార్డు. అది చాలా పెద్ద అవార్డు ఏం కూడా కాదు. అంటే దళితులని చాలా జాగ్రత్తగా డిస్క్రిమినేట్ చేసేటటువంటి ఒక తనము ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్నది, మనువాద వ్యవస్థలో ఉన్నది, ఈ బ్రాహ్మణీయ సమాజంలో ఉన్నది. అందుకే బాలగోపాల్ గారు ఒకసారి ఏమన్నారో తెలుసా? బాలగోపాల్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో ప్రతిభ అనేది వ్యక్తుల యొక్క వ్యక్తిగత సామర్థ్యం వల్ల కాదు, వాళ్ళ కులం వల్ల ప్రతిభని గుర్తిస్తా ఉన్నది ఈ దేశంలో అని చెప్పేసి అన్నాడు. కాబట్టి
మీరు చూడండి, ఇవాళ మన ముగ్గురికి మనోళ్ళకి అవార్డు వచ్చినాయి కదా, మిగిలిన వాళ్ళ లిస్టు తీయండి, వాళ్ళ కులాలు తీయండి. 60 మందికి ఇచ్చిల్లు అనుకోండి, ఆ 57 మంది మళ్ళీ బ్రాహ్మణులు, రెడ్లు, వెలుమలో, కమ్మలో, వైశ్యులు, క్షత్రియులు అయి ఉంటారు. మనం ఏమనుకుంటాం, మా వాళ్ళకి వచ్చిందని మనం భుజాలు ఎగరేస్తాం. కానీ అక్కడ ఎంత అన్యాయం జరిగింది, ఎన్ని ఏళ్ల పాటు జరిగింది అనేటటువంటి విషయం కాస్త లోతుల్లోకి పోతే అర్థమవుతుంది. అది తెలంగాణ గవర్నమెంట్లో అట్లాగే జరిగింది, కేంద్రంలో అట్లాగే జరిగింది, ఎక్కడైనా అట్లాగే జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పునర్జీవన గౌరవ పురస్కారాలు అని చెప్పేసి పరేడ్ గ్రౌండ్లో ఇచ్చిన అవార్డు 50 మంది తెలంగాణ ప్రముఖుల్ని సెలెక్ట్ చేశారు. చేస్తే అలా మొత్తం 46-45 మంది బ్రాహ్మణులే వచ్చారు. పేరిడి నృత్యంలో వాళ్ళే, భరతనాట్యంలో మనం ఉండం కదా, భరతనాట్యంలో, సంస్కృతంలో మనం ఉండం కదా, పురాణాల్లో మనం ఉండం కదా, రకరకాల అన్నిట్లలో వాళ్ళే ఉన్నారు. మనోడు అక్కడ ఒక దళిత ఎమ్మెల్యే ఉండి మరి మా వాళ్ళకి ఏమి ఇయ్యరా అని అడిగిండు. ఎవరినాడు చెప్పు నీ జాతిలో, నీ జాతి ఒక పేరు చెప్పని అన్నాడు. అంటే ఎంత దారుణమైన అటాకింగ్ ఉంటుందో చూడండి. అంటే వాళ్ళ దృష్టిలో లేం మనం. ఆయన అటు ఇటు తడుముకుని అటు పస్టూరు రవీంద్ర పేరు రాసుకోండి అని చెప్పి అన్నాడు. పస్టూరు రవీంద్ర దేంట్లో వచ్చింది, దేంట్లో అన్నాడు. అరే అన్నిట్లో ఉండనే మా ఊరు పాట మీద పిహెచ్డీ చేసిండు సెంట్రల్ హిస్టరీలో, నీ మీకే ఇస్తారా వాళ్ళు మాకేరా అని చెప్పేసి లొల్లి పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంటే ₹1,116 ఇచ్చింది అవార్డు, 12 ఇచ్చింది మనకు, కానీ కొట్లాడి చేసుకున్నాం మనం అది. సో కాబట్టి అంటే కళారంగంలో సమ్మన్నగా ఉన్నాడు అప్పుడు ఆ రోజు. సో కాబట్టి కళారంగంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పక్కాగా కులాన్ని చూసి పీటలేసేటటువంటి దుర్మార్గాలు ఇంకా ఉన్నాయి. కాబట్టి మనోళ్లకు చాలా మందికి ఎట్లాంటి గుర్తింపు గౌరవం రాకుండా అన్యాయంగా చచ్చిపోయినటువంటి చరిత్రలు ఉన్నాయి. ఈ ఇప్పుడు సమ్మన్న లాంటి ఒక గురువు, చిందు గురువు నేర్పిస్తే మా పెదనాయన జన్ను రామస్వామి అన్నట్టు ఆయనే పద్యాలు పాటలు నేర్చుకొని ఊళ్ళో భాగవతాల ఆటలు ఆడి జనాన్ని మెప్పించినోడు. కానీ ఆయన ఆట ఎప్పటిదాకా చూసిల్లయ్యా అని చెప్పేసి అంటే ఇళ్లలో టీవీ వచ్చేదాకా చూసిర్రు. టీవీ వచ్చినాక ఆయన ఆట చూసేటోడు బంద్ అయ్యిండు. ఆయన ఆకలి సాగు చచ్చిపోయింది. ఆఖరికి ఎక్కడో ఢిల్లీలో సమ్మన్న లెక్క అవార్డు అందుకోవాల్సినటువంటి ఒక జానపద కళాకారుడు ఆఖరికి ఆకలి సాగు చచ్చిపోయినటువంటి పరిస్థితులు వచ్చింది. కాబట్టి సమ్మన్న ఇవాళ మన ముందున్న సమ్మన్న ఒక్కడు కాదు, మన జాతి అస్తిత్వంగా సమ్మన్న ఇవాళ మన ముందున్నాడు. మన అందే భాస్కర్ ఉన్నాడంటే మన జాతి అస్తిత్వంగా ఉన్నాడు. మన కొండప్ప గారు ఉన్నారంటే మనందరి ఆత్మగౌరవంగా ఇవాళ కొండప్ప గారు మన ముందున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి ఆణిముత్యాలైనటువంటి కళాకారుల్ని ఇక్కడ సన్మానించుకోవడం, సత్కరించుకోవడము అని చెప్పేసి అంటే మన జాతిని మనం గౌరవించుకోవడం. అందుకు నల్లబాబన్నకు గట్టిగా సప్పట్లతోటి మనం శుభాకాంక్షలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. కాబట్టి ఈ జాతి ఆణిముత్యాలని సత్కరించేటటువంటి సభలో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేసినందుకు, ముఖ్యంగా బహుజన రాజకీయాలు కొంత ఆందోళనకి అలజడులకి గురైతున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఒక వారియర్స్ని తయారు చేయడానికి ఇక్కడ మనకు నాలెడ్జ్ అందియాలి, అది జ్ఞానప్రచార సభ ద్వారా జరగాలి అని చెప్పేసి ఒక చారిత్రాత్మకమైనటువంటి పనిని ముందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా. చివరగా ఒక్క మాట చెప్తాను. ఒక ఫారెన్ పోయెట్, ఒక పాశ్చాత్య కవి ఏమన్నాడు అని చెప్పేసి అంటే, ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందిలో అతడు ఉంటాడు. ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 10 మందే ఉంటే ఆ 10 మందిలో తానుంటాడు. ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 2 ఉంటే ఆ 2లో తానుంటాడు. ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేకపోయినా అతడు ఒక్కడే ఉంటాడు అని చెప్పిండు. అది జ్ఞాన ప్రచార సభ ఒక్కడే అనేది చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నల్లబాబన్నకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీ అందరికీ, ఫ్రెండ్స్ అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై భీమ్.